ఓకే. నేను మీకు ఏంటి అంటే కొన్ని లాస్ట్ క్లాసెస్లలో నెట్వర్కింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా. సో అందులో ఏంటి అంటే చాలా బ్యూటీ గురించి అయితే మీకు చెప్పాల్సినవి అయితే ఉన్నాయి. సో సమ్ వాట్ నెట్వర్కింగ్ లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఏమంటారు కొన్ని వర్డ్స్ గురించి అయితే ఉన్నాయి. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నెట్వర్కింగ్ లో మీరు చాలా మంది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎగ్జామ్స్ లలో వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ యాక్సెస్ నెంబర్ అంటే ఏంటి, న్యూఆ అంటే ఏంటి, లేకపోతే న్యూ ఐ అంటే ఏంటి. సో ఇలాంటి వాటి గురించి ఇంకా మీకు కొన్ని కొన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎన్ఐసి అంటే ఏంటి, అవుట్ డేల్ అని చెప్పేసి, ప్యాడ్, ఇట్లాంటి వాటి గురించి ఉంటాయి. ఇది నేను ఈరోజు క్లాస్ లో ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే కొన్ని నీకు టర్మ్స్ చెప్తాను. ఆ టర్మ్స్ ని ఎక్కువగా నువ్వు బట్టి కొట్టడానికి అయితే ట్రై చేయి. ఓకేనా? ఆ టర్మ్స్ ని ఎక్కువగా బట్టి కొట్టడానికి అయితే ట్రై చేయి. ఎప్పుడైతే నువ్వు బట్టి కొడతావో ఈజీగా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ది నెట్వర్కింగ్ ఎగ్జామ్స్. నెట్వర్కింగ్ ఎగ్జామ్స్ లలో చాలా గుడ్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? సో నెట్వర్కింగ్ ఎగ్జామ్స్ లలో గుడ్ మార్క్స్ స్కోర్ చేసేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే బుక్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బుక్ పక్కన పెట్టుకోండి అందరూ. ఓకేనా? అందరు బుక్ అయితే పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక 5 minutes అయితే టైం ఇస్తాను. సారీ 2 or 3 minutes టైం ఇస్తాను. బుక్ పక్కన పెట్టుకోండి. లేకపోతే వినలేని వాళ్ళైతే రికార్డింగ్ ఉంటుంది. ఆ టర్మ్స్ అయితే మీరైతే బాగా బట్టే కొట్టండి ఫస్ట్. ఓకేనా? నెట్వర్కింగ్ ఎగ్జామ్స్ కి బాగా పనికి వస్తుంది. ఈ కాన్సెప్ట్స్ మీకు నాకు తెలిసినంత వరకు మీకు యూట్యూబ్ లో దొరకదు, ఏ కోర్స్ పర్చేస్ చేసినా దొరకదు ఈ టర్మ్స్. ఓకేనా? రైట్, రెడీ? ఓకే, అందరూ అయితే రెడీగా అయితే ఉన్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ అయితే చేసుకోండి. బేసిక్ నెట్వర్కింగ్ టెర్మినాలజీస్ రాయండి. బేసిక్ నెట్వర్కింగ్ టెర్మినాలజీస్. బేసిక్ నెట్వర్కింగ్ టెర్మినాలజీస్. బేసిక్ నెట్వర్కింగ్ టెర్మినాలజీస్ కాదు, గుడ్ నెట్వర్కింగ్ టెర్మినాలజీస్ అని కూడా రాసుకోవచ్చు మీరు. ఇంకా లినక్స్ లో లేదా అప్గ్రేడ్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్సెస్ నెంబర్. యాక్సెస్ నెంబర్. యాక్సెస్ నెంబర్ ఫోన్ నెంబర్ అనుకోవచ్చు, ఏదైనా అంటే ఫోన్ నెంబర్ అని కాదు, నెంబర్ అని రాయండి. ఓకేనా? యాక్సెస్ నెంబర్. యాక్సెస్ నెంబర్ ని మనం ఇంకొక పదం ఏమని పిలుస్తాము అనే క్వశ్చన్ మార్క్ వస్తే డైల్ టు యాక్సెస్ ఏ నెట్వర్క్. డైల్ టు యాక్సెస్ ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్ ని యాక్సెస్ చేయాలి అంటే ఈ రోజు ఒక ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది అంటే దానికి డైల్ చేస్తే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంది. దీన్ని ఏమంటారు అంటే యాక్సెస్ నెంబర్ లేదా డియుహెచ్ అని పిలుస్తారు. ఓకేనా? ఒక సిమ్ కొంటే ఇప్పుడు యాక్టివేట్ అవ్వడానికి ఆ విధంగా అయితే ఉంది. బట్ ఇప్పుడు కొన్ని సిమ్లకి అయితే లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది సిమ్స్ కి అయితే అలా ఉన్నాయి. రైట్? డియుహెచ్ అంటారు. అంటే ఏంటి? డైల్ టు యాక్సెస్ ఏ నెట్వర్క్. దీన్ని యాక్సెస్ నెంబర్ అని పిలుస్తారు నెట్వర్కింగ్ లో. సార్ ఎందుకు చెప్తున్నారు ఈ టెర్మినాలజీస్? ఎందుకు అంటే సిమ్ స్వాపింగ్ లో అయినా వేరే దాంట్లో అయినా ఒక సిమ్ ని క్లోన్ చేయాలి అన్నప్పుడైనా కానీ ఈ యాక్సెస్ నెంబర్ గురించి, ఈ డియుహెచ్ అనే దాని గురించి అప్పుడు తెలుసుకోవటం కంటే నెట్వర్కింగ్ లో ఇప్పుడు తెలుసుకోవడం నయం. మళ్ళీ డియుహెచ్ అనేది కొత్త కాన్సెప్ట్ సార్. ఇవన్నీ ఎందుకు? డియుహెచ్ అంటే ఏంటంటే డైల్ టు యాక్సెస్ ఏ నెట్వర్క్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిఎన్ఎస్. పిఎన్ఎస్ సారీ పిఎస్ఎన్. పిఎస్ఎన్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్. ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్. ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్. సార్ ఇప్పుడు మీరు ఇందాకలా యాక్సెస్ నెంబర్ అన్నారు, డిహెచ్ అన్నారు. ఓకే, నాకు అర్థమైంది. డిహెచ్ అంటే ఇప్పుడు ఒక సర్వీస్ అనేది ఎలా రన్ అవుతుంది అంటే డైల్ చేస్తేనే ఆ నెట్వర్క్ లోకి యాక్సెస్ అవడానికి అయితే మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో యాక్టివేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంది. సో పిఎస్ఎన్ అన్నారు. పిఎస్ఎన్ అంటే ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్ అనమాట. సో ఏంటి అంటే ప్రపంచంలో చాలా డివైసెస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఇలా కనెక్ట్ అయి ఉన్న డివైసెస్ కి
మనం ఒక ప్యాకెట్ ని షేర్ చేయాలి అంటే పిఎస్ఎన్ నెట్వర్క్ ద్వారానే షేర్ అయితే అవుతుంది. పిఎస్ఎన్ అంటే ఏంటి? ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్. ఓకేనా? ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్. దీనికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ రాసుకోండి, లేదా ఇంపార్టెంట్ ప్రోటోకాల్ అని రాసుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఆర్ ఎగ్జాంపుల్ ఏంటి? టెల్నెట్. సార్ నాకు దీని గురించి డీటెయిల్డ్ గా కావాలి సార్. దట్ వీ కెన్ గో టు ఫర్దర్ సెషన్స్, వీ విల్ డిస్కస్ డీటెయిల్డ్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్. ఓకేనా? కాన్సెప్ట్ గురించి డీటెయిల్డ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? పిఎస్ఎన్ నెట్వర్క్. పిఎస్ఎన్ అంటే ఏంటి? ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్. సో దీనికి ఒక బెస్ట్ ప్రోటోకాల్ ఏంటి అంటే టెల్నెట్. ఓకేనా? వెల్ రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్యుఏ. ఎన్యుఏ అంటే నెట్వర్క్ యూజర్స్ అడ్రస్. ఓకేనా? నెట్వర్క్ యూజర్స్ అడ్రస్. సో నెట్వర్క్ యూజర్స్ అడ్రస్ అంటే ఈరోజు ఒక నెట్వర్క్ ని యూజ్ చేసే మనల్ని నెట్వర్క్ యూజర్స్ అంటారు. మన యొక్క అడ్రస్ గురించి తెలుసుకునేది నెట్వర్క్ యూజర్స్ అడ్రస్ అనమాట. ఎన్యుఏ అనేది ఒక బేసికల్లీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ద్వారానే ఈరోజు ఫోన్ కాల్స్ అయినా మెసేజెస్ అయినా స్విచ్ అవుతూ రౌట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఎన్యుఏ చెక్ చేసిన తర్వాతనే ఈ ప్యాకెట్స్ అనేవి షేర్ అవుతాయి. ఒక కాల్ ప్యాకెట్ అయినా మెసేజ్ ప్యాకెట్ అయినా. అసలు ఈ ఎన్యుఏ అంటే ఏంటి సార్ అంటే, ఈరోజు నెట్వర్క్ వరల్డ్ వైడ్ గా అయితే ఉంది. ఈ నెట్వర్క్ వరల్డ్ వైడ్ లో చాలా కంట్రీస్ ఉంటాయి, రైట్? ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నెంబర్ అయితే అసైన్ చేసి అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాకి ఏ నెంబర్ అసైన్ చేస్తుంది? +91, రైట్? మన ఇండియాకి +91 అయితే ఉంది కదా. సో ఈ +91 అంటే ఏంటి? ఈ ఇండియా అని చెప్పేసి మనకి ఈజీగా గుడ్డిగా గుర్తు చేస్తుంది, అవునా? సో ఈ విధంగా ఎన్యుఏ అడ్రస్ అనేది ఒక నెట్వర్క్ యూజర్ అనేవాడు ఈ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పడానికి ఎన్యుఏ అయితే యూజ్ చేస్తారు. అయితే మీకు ఇది ఏంటి అంటే ఎప్పుడు వస్తుంది ఎన్యుఏ అంటే? ఫ్రీక్వెన్సీలని క్యాప్చర్ చేసేటప్పుడు, అది కూడా ఏంటి అంటే సిగ్నల్ కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ క్యాప్చర్ చేసేటప్పుడు ప్లీజ్ ఇన్పుట్ ఎన్యుఏ అని వస్తుంది. అంటే ఏంటి? ఎన్యుఏ అంటే నెట్వర్క్ యూజర్ అడ్రస్ అని. అంటే మీరు మళ్ళీ ఎన్యుఏ అంటే ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అని క్వశ్చన్ మార్క్ లో వస్తారు. అట్లా కదా. ఎన్యుఏ అంటే ఏంటి? +91 కొట్టేసి ఇంకా వాడి నెంబర్ అయితే కొట్టేయడమే. అర్థమైందా? ఆ విధంగా. సో సార్ ఈ నిజంగా కాల్ లినక్స్ లో ఇలా అడుగుతాయా? టూల్స్ చాలా ఉంటాయి, ఎన్యుఏ గురించి అడుగుతా ఉంటాయి. ఒకసారి అయితే చూడు సార్. ఇప్పుడు ఎన్యుఏ అనేది ఓన్లీ కంట్రీ కోడ్ నే సూచిస్తుందా లేకపోతే ఇంకేదైనా సూచిస్తుందా? ఇంకా సూచిస్తాయి. ఎన్యుఏలో ఇంకా మీకు చాలా సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ నేను దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎన్యుఏ అనేది కంట్రీ కోడే కాదు, ల్యాక్ కోడ్ అంటారు. అంటే ల్యాక్ కోడ్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా కోడ్ అంటారు. అంటే ఇది మీకు థింగ్ ఏంటి అంటే ల్యాక్ కోడ్, ఎంఎన్ కోడ్ సంథింగ్ ఇలాంటివి ఉంటాయి. ల్యాక్ కోడ్ ని ట్రేస్ అవుట్ చేస్తారనమాట. అంటే ఈ టవర్స్ ఉంటాయి కదా, మన సిగ్నల్ టవర్స్ ఇప్పుడు నా పక్కన ఉన్న టవర్ కి ఒక ల్యాక్ కోడ్ అయితే ఉంటుంది. అయితే పోలీసులు అయినా కానీ ఇంకెవరైనా కానీ ట్రాక్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ ఎన్యుఏలో ల్యాక్ కోడ్ ని అయితే ట్రేస్ అవుట్ చేస్తారు. ఈ ట్రేస్ అవుట్ చేస్తే ఆ టవర్ యొక్క లొకేషన్ అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఓకే నువ్వు ఇక్కడ ఉన్నావా అని కనుక్కుంటూ ఉంటారు అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఎన్యుఏని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే ఏదన్నా ఫోన్ లో అయినా కానీ ఇంకా పేమెంట్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. పేమెంట్స్ అని కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా? పేమెంట్స్ ఎన్యుఏ. జస్ట్ ఈరోజు ఏంటి అంటే మీరు టైప్స్ అయితే రాసుకోండి, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్స్ అయితే తీసుకున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్యుఐ అనమాట. ఎన్యుఐ అంటే ఏంటి? ఎన్యు అనగానే గుర్తొస్తుంది మనకి నెట్వర్క్ యూజర్. ఐ అంటే ఐడెంటిఫికేషన్. ఓకేనా? ఎన్యుఐ అంటే నెట్వర్క్ యూజర్ ఐడెంటిఫికేషన్. ఈ నెట్వర్క్ యూజర్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఏం జరుగుతుంది సార్ అంటే ఒక నెట్వర్క్ లోకి నువ్వు ఎప్పుడైనా కానీ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఎన్యుఐ బేస్ మీదే ఎంట్రన్స్ అయితే అవుతావు. ఎన్యుఐ అంటే ఏంటి? అకౌంట్ ఈమెయిల్ ఇస్తావు, అకౌంట్ పాస్వర్డ్ అనేది ఇస్తావు.
అకౌంట్ ఈమెయిల్ ఇస్తావు లేదా యూజర్ నేమ్ ఇస్తావు, దాని యొక్క నెట్వర్క్ యొక్క పాస్వర్డ్ అనేది ఇస్తావు. సో ఈరోజు యూట్యూబ్ లోకి వెళ్ళేసి హౌ టు హ్యాక్ వైఫై, హౌ టు యాక్సెస్ వైఫై అని కొడితే ఎవడు చూపిడు. లేకపోతే వైఫై బదులు నువ్వు ఇంకొకటి చెప్తావు, ఏంటి అంటే బ్రాడ్బ్యాండ్, ఇలాంటివి చెప్తుంటావు. బట్ హౌ టు ఎంటర్ ఇన్ MUI ఆఫ్ బ్రాడ్బ్యాండ్ అని చెప్పి నువ్వు ఎప్పుడైతే సెర్చ్ చేస్తావో నీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వీడియోస్, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా వస్తాయి. ఎందుకు అంటున్నానంటే ఇలాంటివన్నీ కూడా ఒక నెట్వర్క్ లోకి యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఇవైతే బేసిక్ కాన్సెప్ట్స్ కింద అయితే మనం అయితే తీసుకుంటాం. ఓకేనా? అట్లా ఇప్పుడు ఒక నెట్వర్క్ లో యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. కానీ కొన్ని నెట్వర్క్స్ లో ఏంటి యూజర్ నేమ్ అవసరం లేదు, జస్ట్ పాస్వర్డ్ బేస్ మీద అయితే వెళ్తూ ఉంటాం, రైట్? అట్లా NUI నెట్వర్క్ యూజర్ ఐడెంటిఫికేషన్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి DNIC అంటే డేటా నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ కోడ్. డేటా నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ కోడ్ DNIC. DNIC అంటే ఏంటి? డేటా నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ కోడ్. నేను ఇందాక అన్నా కదా, ఒక సిగ్నల్ టవర్ కి అయితే ల్యాక్ కోడ్ అయితే ఉంటదని చెప్పేసి. ల్యాక్ కోడ్ అంటే లోకల్ ఏరియా కోడ్. అయితే లోకల్ ఏరియా కోడ్ అనే కాకుండా మనకి దీన్ని ఇంకొక రకంగా పేరేమని పిలుచుకోవచ్చు అంటే డేటా నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ కోడ్ అని కూడా పిలుచుకోవచ్చు. అయితే ఈ డేటా నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ కోడ్ అంటే డేటా ఎక్కడి నుంచి షేర్ అవుతుంది వీళ్ళది అని చెప్పి కూడా ట్రేస్ చేస్తారు. ఈ ఐడెంటిఫికేషన్ కోడ్ వచ్చింది అంటే నీ పర్టికులర్ లొకేషన్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే పర్టికులర్ లొకేషన్ కాదు, ఏరియా కోడ్ అయితే తెలుస్తుంది. ఇది కూడా ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేసేటప్పుడు కానీ, డేటా ట్రాక్ అవుట్ చేసేటప్పుడు కానీ, ఆ టూల్స్ లలో ఎక్స్ప్లెనేషన్స్ లలో స్టార్టింగ్ నీకు వచ్చే కమాండ్ ఏంటి అంటే DNIC కోడ్ గురించి అయితే ట్రేస్ అవుట్ చేయాలనుకుంటున్నావు అయితే DNIC నువ్వైతే కమాండ్ అయితే ఇవ్వు, -DNIC లొకేట్, ఇలాంటి కమాండ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో సార్ DNIC అంటే ఏంటి అంత మళ్ళీ మీరు థాట్ లోకి వచ్చేస్తారు. DNIC అంటే ఏంటంటే డేటా నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ కోడ్ అనమాట. ఎప్పుడైతే కమాండ్ ఇస్తామో అది ఐడెంటిఫికేషన్ కోడ్ ని, డేటా ఎక్కడి నుంచి షేర్ అవుతుంది, సో దాని యొక్క ఏరియా కోడ్ ని అయితే ట్రేస్ అవుట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటి టూల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి సార్ మీరు చెప్తారా? నిజానికి చెప్పాలి అంటే ఈ టూల్స్ అన్ని కూడా ఖాళీ లినక్స్ బేసిక్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఖాళీ టూల్స్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది కదా, ఆ పేజ్ లోనే ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్. అవి చూస్తే సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెల్నెట్. ఓట్స్ చెప్తా రాసుకోండి. టెల్నెట్, TELNET, టెల్నెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమ్ నెట్. టైమ్ అంటే TIME కాదయ్యా, TYME, టైమ్ నెట్, TYME, టైమ్ నెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవుట్ డేల్స్, OUT, అవుట్, DAILS అంతేలే, DIALS అంతే స్పెల్లింగ్. మనం కూడా ఈసారి LKGలో కూర్చోవాలనుకుంటా, స్పెల్లింగ్స్ మర్చిపోతున్నాం. అవుట్ డేల్స్. టెల్నెట్, TELNET, టెల్నెట్. టిమ్నెట్, టిమ్ అని కాదు, టైమ్ నెట్ అని కూడా పిలవచ్చు, TYMNET. నెక్స్ట్ వన్ అవుట్ డేల్స్ అనమాట, OUT DIALS. అండ్ నెక్స్ట్ వన్ స్కానింగ్ టెల్నెట్. స్కాన్ చేయటం అనమాట టెల్నెట్ కి సంబంధించి. ఏం సార్ టెల్నెట్ అన్నారు, మళ్ళీ స్కానింగ్ టెల్నెట్ అంటున్నారు? యాక్షన్ రాయి, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెల్నెట్ కి స్కానింగ్ టెల్నెట్ అంటే ఏంటంటే, నేను టెల్నెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది టెల్నెట్ అన్నా, బట్ స్కానింగ్ టెల్నెట్ అనేది కమాండ్ అనమాట. సార్ అసలు నాకు ఒక డౌట్ వచ్చేసింది, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకేం వస్తుంది సార్ అంటే, ఒక సిస్టమ్ ని ఫైన్ చేయడానికైనా లేకపోతే ఒక సిస్టమ్ ని హ్యాక్ చేయడానికైనా ఇవి ఇంపార్టెంట్ రోల్ ని పాటిస్తూ ఉంటాయి. ఈరోజు సిస్టమ్ ని హ్యాక్ చేస్తాము అనగానే డైరెక్ట్ గా ఏం చేస్తారంటే ఆ ఒకటే మెథడ్. ఆ మెథడ్ ఏంటి అంటే ఆ వైరస్ జనరేట్ చేసాం, వైరస్ ని తీసుకుపోయి ఆపరేటింగ్ సిస్టమ్ లో వేసాం, కట్టం హ్యాక్ అయిపోయి. ఇదే మెథడ్ ఎంతకాలం అని ఉంటది? నిజానికి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి కదా. ఒక సిస్టమ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఒక సిస్టమ్ ని హ్యాక్ చేసే మెథడ్ అయినా కానీ, దాని యొక్క కనెక్షన్స్ ని బ్రేక్ చేయాలన్నా,
దాని కనెక్షన్స్ ని క్యాప్చర్ చేయాలన్నా ఇవి అవును. ఇప్పుడు ఒక సిస్టమ్ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతుంది అంటే దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ కానీ ఇలాంటివి ఏవైతే టెర్మినాలజీస్ మీకు చెప్పానో వీటి బేస్ మీద ఏంటి అంటే అవి డైల్ చేసినప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఒక రిక్వెస్ట్ అనేది మనం పెట్టొచ్చు. అరే నువ్వు డైల్ చేయి, అప్పుడు నీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వేరే కంట్రీ ఓడైనా కానీ ఏమనుకుంటాడు, అరే ఇదేదో కొత్త అటాక్ లా ఉందని అనుకోడు. నిజానికి ఈ అటాక్ ఎవరు చేయలేదు కదా. సో నేనేంటి నిజమేనేమో కంపెనీ నుంచి వచ్చిందేమో ఈ కాల్ అనేది, సో డైరెక్ట్ గా నేను యాక్సెస్ ఇస్తాను అంటాడు. ఈవెన్ టెల్నెట్ అయినా కూడా అంతే. చాలా మంది టెల్నెట్ అంటే ఇప్పుడు ఇండియాలో కూడా యాక్సెస్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీస్ వల్ల ఒక సిస్టమ్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ ఒక సిస్టమ్ ని సక్సెస్ఫుల్ గా హ్యాక్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏంటి అంటే మనం వీటికి సంబంధించిన స్పూఫింగ్ అనేది చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా వాళ్ళ ల్యాక్ కోడ్స్ ఏరియా కోడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ రోజు లొకేషన్ ఆన్ చేయండి అంటే డౌట్ వస్తుంది, బట్ అది ల్యాక్ కోడ్ కి ఎలా ఇవ్వండి అంటే అది తెలియదు కదా. డైరెక్ట్ ల్యాక్ కోడ్ కి ఎలా ఇస్తాడు. లొకేషన్ ఆన్ చేయమంటే అమ్మో లొకేషన్ నేను ఆన్ చేయను. ఇది ఇలాంటివి ఉంటాయి. ఓకేనా. డైల్ టు యాక్సెస్ నెట్వర్క్, ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్, నెట్వర్క్ యూజర్ అడ్రస్, నెట్వర్క్ యూజర్ ఐడెంటిఫికేషన్ డేటా, నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ కోడ్. ఓకే, దాంట్లో టైమీ నెట్ కాదురా, టిమ్ నెట్ అంతే. TYMNET. అవుట్ డిల్స్ కాదు, డైల్స్. DIALS. మరి నీకు రాదు నాకు రాదు, మళ్ళీ మన ఇద్దరం ఇబ్బంది పడద్దు. కేవిన్ మిట్నిక్ డైల్స్ అనమాట, DIALS. స్కానింగ్ టెల్నెట్. ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీటన్నిటికీ బ్రాకెట్ పెట్టేసి పక్కన ఒకటైతే మెసేజ్ పెట్టండి. ఏంటి అంటే నేను కొన్ని టెర్మినాలజీస్ చెప్తా, పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఈ టెర్మినాలజీస్ వెళ్ళాయనుకోండి హ్యాకింగ్ లో సాల్వ్ అనుకుంటావు. బ్రాకెట్ పెట్టండి, అన్నిటికీ ఒక మెలిక బ్రాకెట్ ఏదో ఒకటి పెట్టేసి హైఫన్ రాసి నేను చెప్పిన కొన్ని వర్డ్స్ మాత్రం డీటెయిల్డ్ గా చెయ్యండి అక్కడ. ఓకేనా. బ్రాకెట్ పెట్టండి అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అబార్టెడ్. ABORTED. అబార్టెడ్. అటెంప్ట్ అబార్టెడ్. అబార్టెడ్ అటెంప్ట్ అన్నా కూడా రాయొచ్చు, అటెంప్ట్ అబార్టెడ్ అని కూడా రాయొచ్చు, లేదా అబార్టెడ్ అంతే అనుకుంటా స్పెల్లింగ్. నాకైతే ఐడియా లేదురా, ఈ స్పెల్లింగ్స్ అయితే నాకు రావు, మీరైతే గూగుల్ పోండి. ఓకేనా. అటెంప్ట్ అబార్టెడ్. ఎందుకు అంటే నేనే ఎప్పుడైనా చేసేటప్పుడు ఆడున్న కమాండ్ ఆడుండే లెటర్ ఉంటుంది చూసావా, ఆడుండే లెటర్ ని కాపీ చేసేది నేను ఆడ పేస్ట్ చేసేది అలాంటివి చేస్తుంటా కాబట్టి నాకు పర్ఫెక్ట్ లెటర్స్ అయితే రావు. అదైతే మీరైతే చూసుకోండి. ఓకేనా. అటెంప్ట్ అబార్టెడ్. ఓకేనా. నెక్స్ట్ వన్ బిజీ. BUSY బిజీ. ఓకేనా. సో బిజీ నేను లైన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. నెక్స్ట్ వన్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. నెక్స్ట్ వన్ 3 వర్డ్స్ రాసుకోండి. కనెక్టెడ్, కనెక్టింగ్ ఫ్రమ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక నిమిషం గుర్తురా. కనెక్టెడ్, కనెక్టింగ్ ఫ్రమ్, కనెక్షన్ పెండింగ్. కనెక్షన్ పెండింగ్ అంతేలేండి, కరెక్టే. కనెక్టెడ్, కనెక్టింగ్ ఫ్రమ్, కనెక్షన్ పెండింగ్. నేను కూడా రాయాలరా, పెన్ను తెచ్చుకోలేదు లేకపోతే వస్తుంది. కనెక్టెడ్, కనెక్షన్ ఫ్రమ్, కనెక్షన్ పెండింగ్. నాకు ఒకసారి తర్వాత అంతా కూడా పెట్టండి. ఓకేనా. నేను చెప్పినవి నాకైతే గుర్తులేవు ఏం చెప్పాను అనేది. ఒకసారి మీరు లిస్ట్ చెప్పెడితే కనుక ఆ లిస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేముంటది, ఇవన్నీ మీకు తర్వాత స్మాల్ థింగ్స్ అన్ని బగ్ హంటింగ్ లలో వస్తాయి. ఓకే, ఇంతవరకు అయితే చాలండి. ఓకేనా. సో ఒకసారి నాకు పెట్టండి. కనెక్టెడ్, కనెక్టింగ్ ఫ్రమ్, కనెక్షన్ పెండింగ్. రైట్, అంతే. రైట్. సో PSN గురించి, NUI గురించి, DNIC గురించి, టెల్నెట్, టైమ్ నెట్, అవుట్ డైల్స్, స్కానింగ్ టెల్నెట్ అనేది పక్కన పెట్టండి. నేను వీటన్నిటికి ఏంటి అంటే పక్కన పెట్టేసి
అటెంప్ట్ అబార్టెడ్ అని రాయమన్నా కదా. బిజీ, కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్, ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయంటే మనం ఎప్పుడైనా కానీ సంవాట్ కనెక్ట్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ మెజర్స్ అనమాట. ఇవన్నీ ఏమంటారు? సెక్యూరిటీ మెజర్స్ అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది సార్? దీనివల్ల సెక్యూరిటీ అంత పెద్దగా ఉంటుందా? 100% అంతే పెద్దగా ఉంటుంది. బట్ దీనివల్ల ఏంటి అంటే అబార్ట్ అయిపోతుంది అంటే మనం ఈ అబార్ట్ రిక్వెస్ట్ ని చెక్ చేసుకొని నెట్వర్క్ లోకి ఎలా ఎంట్రన్స్ అవ్వాలి అనే ఒక కేసు ఉంటుంది. యాక్సెస్ అబార్ట్ అయిపోతే మనం ఎలాగా, అటెంప్ట్ అబార్ట్ అయిపోతే మనం ఏ విధంగా నెట్వర్క్ లోకి వెళ్ళాలి అనే దాని గురించి ఒకటైతే ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత నాట్ పర్మిటెడ్ అనేది కదా. సో నాట్ పర్మిటెడ్ లో ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైతే ఒక నెట్వర్క్ లోకి అథరైజేషన్ లోకి వెళ్తారో, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక నెట్వర్క్ లోకి అథరైజేషన్ లోకి వెళ్తారో, అథరైజేషన్ అనేది ఏంటి అంటే మనకి పర్మిటెడ్ ఉండదు. పర్మిటెడ్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేసింది కాదు, అది నెట్వర్క్ క్రియేట్ చేసింది. నెట్వర్క్ క్రియేట్ చేసింది ఏంటి? మనకి పర్మిట్ అయిపోతుంది. సో ఇలాంటి సెక్యూరిటీని బ్రేక్ చేయాలంటే మనం వేరే మెథడాలజీస్ వాడాలి. ఎప్పుడైనా హ్యాకింగ్ ఫీల్డ్ లో ఒక నెట్వర్క్ లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు పర్మిటెడ్ అడ్రస్ పర్మిటెడ్ లేదా యాక్సెస్ పర్మిటెడ్ ఇలాంటివి వచ్చాయనుకోండి, మనం ఏంటి అంటే వేరే మెథడ్స్ ని ఉపయోగించి అయితే చెయ్యాలి. ఎందుకు అంటే అది మనం జనరేట్ చేసిన కోడ్ అయితే కాదు, అది నెట్వర్క్ జనరేట్ చేస్తుంది. ఓకేనా? దాని అథరైజేషన్ అనేది నెట్వర్క్ బేస్ మీదే ఉంటుంది, మన బేస్ మీద అయితే ఉండద్దు. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ బిజీ అంటారా? ఇంకా బిజీ అనగానే ఫోన్ కాల్స్ ఇప్పుడు వేరే వాడితో మాట్లాడుతుంటే బిజీ అని వస్తుందా? అట్లాగే మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ పోర్ట్స్ 65,535 పోర్ట్స్ ఎప్పుడైతే పడతాయో ఫుల్ బిజీలో, అప్పుడు బిజీ అసలు ఏ పోర్ట్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు ఏంటి? ఏదన్నా పోర్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే పోర్ట్స్లలోకి ఒక పెద్ద నెట్వర్క్ లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు బిజీ అని పడుతుంది. అలా ఏంటి ఇలా బిజీ ఎప్పుడు పడుతుంది అంటే నువ్వు పెద్ద పెద్ద నెట్వర్క్స్ ని యాక్సెస్ చేసేటప్పుడు పడుతుంది. లైక్ మీరు పెద్ద నెట్వర్క్స్ అంటే ఏం తీసుకుంటారా? నాసా, ఇస్రో ఇలాంటివి తీసుకుంటారు కదా. అదే అంత లెవెల్ అని కాదు కానీ ఇంకా కొంచెం కింద లెవెల్లోకి రండి. అలాంటివన్నీ ఏంటి అంటే ఫుల్ పోర్ట్స్ అన్ని బిజీగా ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే అలా బిజీ వాళ్ళు పెట్టేస్తారు. మా నెట్వర్క్ లోకి ఎంట్రన్స్ అవ్వడానికి అయితే మీకు ఛాన్స్ అయితే ఉండదు, సో బిజీ పెట్టేస్తాం. బిజీ పెట్టేస్తే ఏమవుతుంది? నువ్వు అసలు లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదు, గ్యాప్ ఇవ్వదు. అన్ని వర్క్స్ బిజీగా ఉంటాయి, అన్ని పోర్ట్స్ బిజీగా ఉంటాయి. ఏ పోర్ట్ నేను లోపలికి రానిస్తుంది, ఏ పోర్ట్ నేను లోపలికి రానిది, రైట్? సో అలా వాళ్ళ నెట్వర్క్స్ లో ఏం చేస్తారు అంటే పోర్ట్స్ బిజీ పెట్టేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. మా కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అంటే మీ అందరికీ తెలిసిందే. జస్ట్ మనం ఏంటి అంటే ఏదన్నా ఇప్పుడన్నా కాల్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ బిజీ నెట్వర్క్ కానీ లేకపోతే మీకు పైన కనపడుతున్న అటెంప్ట్ అబార్టెడ్ కానీ ఈ రెండు మిక్స్ అయితే ఏమవుతుంది అంటే మీకు కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అనేవి వస్తూ ఉంటాయి. అది ఒక నెట్వర్క్ లెవెల్ అంటే కాల్స్ స్పూఫింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు సిమ్ క్లోనింగ్స్ లలో కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ మీరేంటి అంటే రిమెంబర్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటివి ఇప్పుడు చెప్పాను, బట్ నీకు తర్వాత ఒకేసారి కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోండి అంటే నీకు కష్టం అయిపోతుంది, నాకు కష్టం అయిపోతుంది. సో దానికోసం ఏంటి అంటే నేను కొంచెం లోయర్ లెవెల్లోకి చెప్తున్నా. ఇప్పుడు కొంచెం హార్డ్ గా ఉన్నట్టు ఉంటది. ఏంటంటే ఇప్పుడు నుంచి వింటా మీకు అలవాటు అయిపోయింది అనుకోండి. ఓకే, రేపొద్దున హార్డ్ టాపిక్స్ వచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతాను అని చెప్పేసి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటది? కనెక్టింగ్ ఫ్రమ్ అండ్ కనెక్షన్ పెండింగ్. సో కనెక్టెడ్ అంటే ఏంటి అంటే ఇందాక నేను అన్నట్టు ఎన్యుఏ నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ యూజర్ అడ్రస్ అనమాట. ఈ అడ్రస్ ఎన్యుఏ నెట్వర్క్ ఎప్పుడైతే ఒక సిస్టమ్ కి రిక్వెస్ట్ పెడతాదో, చూడు, ఎన్యుఏ నెట్వర్క్ ఎప్పుడైతే ఒక సిస్టమ్ కి రిక్వెస్ట్ పెడితే అది టెల్నెట్ లో పెడితే ఎన్యుఏ నెట్వర్క్ ఒక సిస్టమ్ కి యాక్సెస్ ఇవ్వటం కానీ లేదా రిక్వెస్ట్ పెట్టడం కానీ, రిక్వెస్ట్ పెట్టి అదేంటి యాక్సెప్ట్ చేసింది అనుకో, అది ఎక్కడ? టెల్నెట్ లో పెడితే. అరే మళ్ళీ కూడా చెప్తారా నీకు అర్థం కాకపోతే? అంటే ఈ పాయింట్ నువ్వు రకరకాలుగా అర్థం చేసుకుంటావు. ఎన్యుఏ నెట్వర్కే అంటే ఒక నెట్వర్క్ యూజర్ అడ్రస్. ఇది ఏంటి అంటే ఒక సిస్టమ్ కి రిక్వెస్ట్ పెడుతుంది. ఒక సిస్టమ్ కి రిక్వెస్ట్ పెట్టే కనెక్ట్ అయితే అది కూడా టెల్నెట్ లో కనెక్ట్ అయితే, ఒక నెట్వర్క్ లో ఒక టెల్నెట్ లో కనెక్ట్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకేనా? అంటే మిగతా చాలా కనెక్ట్ అవుతాయి సార్, వీటన్నిటి గురించి ఎప్పుడు నేర్చుకోవాలి సార్? నిజానికి స్టార్టింగ్ లో నువ్వు టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి నేర్చుకునేటప్పుడు లేకపోతే బేసిక్స్ ఆఫ్ కమాండ్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఎంత హార్డ్ గా ఫీల్ అయ్యావో ఇవి కూడా ఇలానే ఉంటాయి. కొంతకాలానికి ఏంటంటే సెట్ అయిపోతాయి. ఓకేనా?
అండ్ కనెక్టింగ్ ఫ్రమ్ అంటే ఇది టెర్మినల్ నుంచి కనెక్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను నీకు, లాస్ట్ ఏంటి అంటే ఎఫ్టిపి ప్రోటోకాల్ అయినా ఇంకొకటైనా ప్రోటోకాల్స్ ఉంటాయి. అలానే టెల్నెట్ అనేది ఒక ప్రోటోకాల్. టెల్నెట్ ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అయితే కనెక్టెడ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు మెయిల్ రాస్తావా, మెయిల్ రాసినప్పుడు ఎవరికైనా ఉత్తరం రాసావు అనుకో, టు ఫ్రమ్ రాస్తావు. ఓకేనా? సో ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి, సో అట్లా. అయితే ఎక్కడి నుంచి చేస్తామంటే టెర్మినల్ నుంచి చేస్తాం. ఎక్కడి నుంచి చేస్తాం? టెర్మినల్ నుంచి చేస్తాం. బాగా రిమెంబర్ చేసుకోండి. ఈ రెండింటిని నేను ఎందుకు లింక్ చేస్తున్నానంటే, టెల్నెట్ ప్రోటోకాల్ ని నువ్వు టెర్మినల్ నుంచి మాత్రమే చేయగలవు. అర్థమైందా? టెర్మినల్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలవు. అండ్ నెక్స్ట్ వన్ కనెక్షన్ పెండింగ్, రైట్? సో ఈ కనెక్షన్ పెండింగ్ అంటే ఏంటి అంటే, మనం రిక్వెస్ట్ పెడతాం, మన అథరైజేషన్ కూడా వెళ్ళిపోతుంది, కానీ ఏంటి అంటే అది వెరిఫై అనేది అవ్వదు. అలాంటి సిచ్యువేషన్ లో పెండింగ్ అవుతుంది. ఇలా పెండింగ్ పడినప్పుడు ఏం జరుగుతుంది సార్? మనం ట్రేస్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా పెండింగ్ పడినప్పుడు మనం ట్రేస్ అవుట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అవైతే బాగా గుర్తుపెట్టుకోండి. కనెక్షన్ పెండింగ్ పడిందా వెరిఫికేషన్ లో పడినప్పుడు, అది నీ ఒరిజినల్ సిస్టమ్ లో నుంచి చేసావా, మనం ట్రేస్ అవుట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? అర్థమవుతుందా అందరికి? నాకైతే ఇంకొన్ని అయితే నేను రివిజన్ చేయాలి, నాకైతే గుర్తుకులేదు అబ్బాయి. నేను ఇవి ఎందుకు చెప్పాను అంటే, ప్రాబ్లము మీకు స్టార్టింగ్ లోనే నెట్వర్కింగ్ లో ఈ కాన్సెప్ట్ టచ్ అయితే కనుక తర్వాత కొంచెం అండర్స్టాండింగ్ ఈజీ అయిపోతుంది అని చెప్పేసి నేను చేస్తున్నా. అంటే మీరు వేరే యునైటెడ్ స్టేట్స్ కానీ, అమెరికా కానీ, లేకపోతే ఎవరి వీడియోలు చూసినా కూడా వాడు ఏమంటాడంటే పిఎస్ఐ నెట్వర్క్ లోకి వెళ్ళు, ఎన్యూఐ నెట్వర్క్ అనేది ఉంటుంది, ఎన్యూఐ ఉంటుంది, డిఎన్ఐసి ఉంటుంది. సో ఇట్లా చెప్పినప్పుడు నీకు అర్థం కాదనమాట. రఘు సార్ మాకు ఏం చెప్పాడు, మాకు అసలు ఏం అర్థం కాలేదు అని థాట్ లోకి వస్తాం. అందుకోసం అని చెప్పి నీకు కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవేంటి అంటే ప్రాక్టీస్ వెల్. అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించి లేదా కొత్త అటాక్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీ అటాక్స్ నీకు ఈజీగా అండర్స్టాండబుల్ అయితే. ఓకేనా? ఈజీగా అండర్స్టాండబుల్ అయితే. సో దానికోసం అని చెప్పేసి అట్లా వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేయొచ్చు. ఎస్ ఎగ్జాక్ట్. అరే దీని అన్నిటిని నువ్వు చాలా బేసిక్ గా అర్థం చేసుకోవచ్చు. కీ మూవీ ఉందా? కీ మూవీలో వాడు హ్యాక్ చేస్తా ఉంటాడు చూసావా, కనెక్షన్ పెండింగ్, కనెక్టెడ్, లేకపోతే స్కానింగ్ అవుతుంది, లేకపోతే ట్రేస్ అవుట్ అవుతుంది, బిజీ వస్తుంది, అరే బిజీ వస్తుంది, వెయిట్ అంటాడు చూసావా. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అంటే ఒకసారి బిజీ వచ్చినప్పుడు వాడిని ప్రోటోకాల్స్ అన్ని, పోర్ట్స్ అన్ని బ్లాక్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా అర్థమే ఉంటది నీకు. అంటే ఇవన్నీ ఇలాంటి కేసెస్ లోనే వస్తాయి. దీనివల్ల నాకేంటి సార్ లాభం అంటే, చాలా డెప్త్ కాన్సెప్ట్స్. నువ్వు ఎప్పుడన్నా ఏదన్నా పెద్ద నెట్వర్క్స్ ని హ్యాక్ చేసేటప్పుడు నువ్వు ట్రేస్ అవుట్ ఎక్కడ అవుతావు, లేకపోతే ఏ సిచ్యువేషన్ లో ముందరికి వెళ్ళాలి, ఇలాంటివి అర్థమవుతాయి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. కనెక్టెడ్ అండ్ కనెక్టింగ్ ఫ్రమ్, కనెక్టింగ్ పెండింగ్ మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే. కనెక్టెడ్ అంటే ఒక సిస్టమ్ నుంచి నువ్వు రిక్వెస్ట్ పెడతావు అబ్బాయి, అంతే. ఒక సిస్టమ్ నుంచి నువ్వు రిక్వెస్ట్ పెడతావు, అది టెల్నెట్ నుంచి పెడతావు. నేను ఎందుకు సార్ మీరు టెల్నెట్ ప్రోటోకాల్ ని హైలైట్ చేసి చెప్తున్నారు అంటే, మీరందరూ హ్యాకర్ మూవీ చూసుంటారు. హ్యాకర్ మూవీలో ఏంటి అంటే, వాడు ఒక సర్వర్ కి కనెక్ట్ చేసి ఆడు ఏం చేస్తాడు అంటే, డైరెక్ట్ గా ల్యాప్టాప్ లోని సిఎండి ఓపెన్ చేసి కొడుతూ ఉంటాడు. ఎంతమంది చూసారు సిఎండి ఓపెన్ చేసి కొట్టేది? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కొడుతూ ఉంటాడు సార్ అనేది. అవునా? సిఎండి ఓపెన్ చేసి కొడుతూ ఉంటాడు. సరే మీకు తెలిసినా తెలియపోయినా వదిలేయండి, టెర్మినల్ ఓపెన్ చేసి అయితే కొడుతూ ఉంటాడు, రైట్? సో అంటే ఏంటి అంటే, ఒక టెర్మినల్ నుంచి మాత్రమే ఒక టెల్నెట్ ప్రోటోకాల్ ని యాక్సెస్ చేయగలుగుతావు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటి అంటే నీకు చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ లలో పోర్ట్స్ బిజీ అని చెప్పేసి, సరే ఓకే తెలియకపోతే వదిలేసేయండి, పోర్ట్స్ బిజీ అని చెప్పేసి అలాంటివి ఉంటాయి. సో కనెక్టెడ్ అంటే మనం వన్స్ రిక్వెస్ట్ పెట్టేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ సిస్టమ్ కానీ ఒక నెట్వర్క్ కి కానీ యాక్సెప్టబుల్ అయితే గనక కనెక్టెడ్ అయిపోతుంది. బట్ కనెక్టింగ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి చేస్తున్నాం మనం? కనెక్టింగ్ ఫ్రమ్ అంటే సార్ నేను దీనికి టెర్మినల్ యూజ్ చేయాలా, దీనికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేయాలా, ఈ డౌట్స్ అయితే ఉంటాయి, రైట్? సో ఈ డౌట్స్ ని నేను నీకు తీసేయడానికి కనెక్టింగ్ ఫ్రమ్ అనేది ఇచ్చాను. అంటే టెల్నెట్ ని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తామంటే టెర్మినల్ నుంచి, అండ్ అదే విధంగా
సిఎండి నుంచి అయితే యాక్సెస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ కనెక్షన్ పెండింగ్. ఈ కనెక్షన్ పెండింగ్ లో ఏమవుతుంది అంటే కనెక్టెడ్ అవుతుంది, బట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పెండింగ్ లో పడుతుంది. అంటే ఇప్పుడు ఈ అకౌంట్ క్రియేట్ అయింది, బట్ బ్లూ టిక్ మార్క్ కావాలి అంటే నువ్వు అప్లై పెడితే వెరిఫికేషన్ పెండింగ్ వస్తుందా? అలాగేంటి అంటే ఒక సర్వర్ లోకి నువ్వు ఎంట్రన్స్ అవుతావు, బట్ డేటాను యాక్సెస్ చేసుకోవాలి అంటే కనెక్షన్ పెండింగ్ లో పడుతుంది. ఈ కనెక్షన్ పెండింగ్ లో పడినప్పుడు ఏంటి అంటే నీకు అలర్ట్ సింబల్ కనుక డిస్ప్లే అయింది అనుకో, వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డిస్కనెక్ట్ అయిపోయి పారిపోక నుంచి. పారిపోవడమే కాదు, నీ సిస్టమ్ ని తీసుకొని వచ్చేసి హార్డ్ డిస్క్ ఫైర్ వేసి కాల్చి పండుకో. అర్థమైందా? పెట్రోల్ పోసి కాల్ చేసి. ఇది విషయాలు ఇలా జరుగుతుంటాయి. హ్యాకర్ మూవీస్ లలో కానీ వేరే మూవీస్ లలో కానీ ఈ ప్రోటోకాల్స్ గురించి, ఈ టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే రైట్. నేనేం ఎందుకు చెప్పాను అంటే ఒకేసారి అక్కడ టచ్ చేసింది హార్డ్ అనిపిస్తుంది మీకు, కానీ నిజానికి చెప్పాలి అంటే నేను కూడా నేర్చుకుంది అంత లెవెల్ వరకే. ఇంకా పైన నేర్చుకోవాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా ఉన్నాయి గుర్తుకు లేదు. రీసెంట్ గానే నేను ఒక 5 or 6 months బ్యాక్ నుంచి ఈ కాన్సెప్ట్ నేను టచ్ చేశాను. సో దానికోసం నేను చెప్తున్నాను నీకు. అర్థమైందా? మరీ టూ మచ్ సార్. ఏంటి టూ మచ్? సార్ కాల్ సార్ ప్లీజ్ ఎవ్రీవన్. ఓకే డన్. అందరికైతే అర్థమైందా? రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తానండి. అర్థమైంది అందరికి?